4వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. సహోదరి సహోదరులారా, మన పట్ల ప్రభువుకున్న ప్రణాళిక ఎంతో గొప్పది. మనుషులముగా మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను వేస్తూ ఉంటాము. ఈ సమయానికి ఇది జరిగిపోవాలి, ఈ సమయానికి నేను ఇది పొందుకోవాలి అని ఎన్నో ఆలోచనలను కలిగి ఉంటాము. ప్రభువునికి లోబడి నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ఒక్కోసారి మనం అనుకున్నవి అనుకున్న విధంగా జరగవు. ప్రభు అంటూ ఉన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని. మన ఆలోచనలకు ప్రభు ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పవచ్చు, మన ఆలోచనల కంటే ప్రభు ఆలోచనలు ఎంతో గొప్పవి అని. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని. ప్రభు మన పట్ల ఎంతో ఉన్నతమైన ఆలోచనలను, శ్రేష్టమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. కానీ మనమే ఈ సమయానికి ఇది జరిగిపోవాలి అని తొందరపడిపోతూ ఉంటాము. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడకూడదు, కానీ ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేస్తున్న దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఎదురు చూసే సమయంలో మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మా పట్ల మీకున్న ఆలోచనలను ఎంతో గొప్పవని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడి తొలగిపోయే వారముగా మేము ఉండకూడదు తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.